ఈరోజు కృష్ణాష్టమి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు, కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఈరోజు గృహంలో పూజా మందిరంలో బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజాపీఠం మీద బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బాలకృష్ణుడి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. శ్రీకృష్ణ పరమాత్మకు నీలం రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం, తులసి దళాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి నీలం రంగు పుష్పాలతో, తులసి దళాలతో బాలకృష్ణుడి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శ్రీకృష్ణుడిని పూజించే సమయంలో నెమలి పించాలు కొన్ని కృష్ణుడి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పించాలు గృహంలో పూజా మందిరంలోనే ఉంచుకున్నట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు నైవేద్యంగా సమర్పించి ఆ అటుకులు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నెమలి పింఛానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఈరోజు శ్రీకృష్ణుణ్ణి పూజించే సమయంలో కొన్ని నెమలి పింఛాలు పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛాలలో 3 నెమలి పింఛాలు తీసుకొని ఆ 3 నెమలి పింఛాలు మీ ఇంటి సింహద్వారానికి ఒక త్రిశూలం ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఆ 3 నెమలి పింఛాల క్రింది భాగంలో తడి గంధంతో ఓం ద్వారపాలాయ నమః అని వ్రాసినట్లయితే దేవాలయానికి దేవతాశక్తులు ఏ విధంగా అయితే కాపలాగా ఉంటాయో అలా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహము మీ కుటుంబంలో సభ్యులందరికీ సంవత్సరం మొత్తం లభిస్తుంది. కాబట్టి కృష్ణ పూజలో నెమలి పింఛాలు ఉంచి ఆ తర్వాత 3 నెమలి పింఛాలు ఒక త్రిశూలం ఆకారం వచ్చేలాగా మీ ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేసుకోండి. తడి గంధంతో ఓం ద్వారపాలాయ నమః అని సింహద్వారం పైన నెమలి పింఛాల క్రింద రాయండి. దానివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఎవరైనా సరే ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా శ్రీకృష్ణుడి పూజలో ఉంచినటువంటి ఆ నెమలి పింఛాలలో ఒక నెమలి పింఛాన్ని ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకొని ఉద్యోగ నిమిత్తమై లేదా వ్యాపార నిమిత్తమై వెళ్ళండి. అలాగే వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నా, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటం ఆలస్యం అవుతున్నా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ గృహంలో ఈశాన్యంలో రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర ఒక నెమలి పింఛం ఉంచండి. 41 రోజుల పాటు ఆ నెమలి పింఛం అలానే ఉంచి 41 రోజులు పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛం దగ్గర ఉంచుకొని ఉద్యోగ నిమిత్తమై లేదా వ్యాపార నిమిత్తమై బయటికి వెళ్ళండి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా రావటానికి, వ్యాపారంలో పోటీ తట్టుకొని ఎదగటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నెమలి పింఛాలు కొన్ని పూజలో ఉంచి ఈ నెమలి పింఛాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించటం, అలాగే నెమలి పింఛాలు పూజ పూర్తయిన తర్వాత పూజా మందిరంలోనే ఉంచటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.